నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు తెల్లవారుజామునే ప్రతి ఒక్కళ్ళు ఒక వింత న్యూస్ వినాల్సిందే. అండ్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న ఈ వింత న్యూస్ పక్కన పెడితే ఇంకొక 2 పేర్లు కూడా అటాచ్ అయిన ఈ కాంట్రవర్సీకి ఈ రోజు న్యూస్ పేపర్స్లో మెయిన్ హెడ్లైన్స్గా నుంచుని జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ 6 years తర్వాత సిబిఐ కోర్టుకి ఈరోజు హాజరు కాబోతున్నారు. అందుట్లో పెద్ద విశేషమేం లేదనుకోకండి. 4000 వాయిదాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోర్టుకు హాజరవుతున్నాడు. అది కాకుండా దీనికంటే ముందు జరిగిన నేపథ్యం ఒకసారి చూసుకుంటే టెలిఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళు, నీ పర్సనల్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళాలి యూకేకి వెళ్ళే ముందు అని చెప్పినప్పుడు ఆయన నెంబర్ కాకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే దానికి సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈ నెంబర్ ఇవ్వలేదు, వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారన్న పైన ఆయన ఇమీడియట్గా తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత అబ్సెంటీ పిటిషన్ వేసుకోమని చెప్పారు. ఇదంతా కాకుండా నన్ను టెలికాన్ఫరెన్స్లో, ఫోన్ కాన్ఫరెన్స్లో లేకపోతే జూమ్లో నన్ను కనెక్ట్ చేసుకుని చూడండి, నన్ను చూడాలనుకుంటే కనుక నేను వస్తే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, అంత ఈజీగా ఉండదు, కష్టం అని చెప్పినా కూడా ఏం కుదరదు, కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశించగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ తాడేపల్లి ప్యాలెస్ టు నాంపల్లి కోర్ట్స్కి రాబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఒక నైజం ఉంది. ఏంటంటే రమ్మంటే రాడు, ఎదుర్కోడు. సామాన్యులందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంత తాపీగా పుష్కర కాలం దాటినా కూడా ఒక కేసులో ఇప్పుడు దాకా నిగ్గుదేల్చలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులోనే ఇంత తాపీగా వెళ్తుంటే కోర్టులకు అతను డిక్టేట్ చేస్తున్నప్పుడు మా కేసులను ఎందుకు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి హుటాహుటిన పిలిపిస్తారు, మాకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చాలా ఖర్చు అవుతుంది, నేను రాను, కానీ యాత్రలు, ఓదార్పు యాత్రలు, ఆఖరికి సింగయ్యకి నాగమల్లేశ్వరరావుకి విగ్రహం వేయడానికి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఒక బెట్టింగ్ రైడ్ విగ్రహం దండేయడానికి మాత్రం వెళ్ళిపోతాడు, కానీ కోర్టుకు మాత్రం వెళ్ళడానికి ఖర్చుతో కూడిన పని కాబట్టి రాడు. లాస్ట్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాది బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, నేను ఎక్కడికి రానని చెప్తాడు. కానీ యాక్చువల్లీ సెక్రటేరియట్ కూడా వెళ్ళడు, ఇంట్లో కూర్చుని తాపీగా కూర్చున్న ముఖ్యమంత్రి కింద బ్రాండ్ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమీ అంత సీరియస్ సిచ్యువేషన్ లేకపోయినా కోర్టుకు మాత్రం వెళ్ళడు. ఫర్ ద రీజన్ నేను ముఖ్యమంత్రి, నేను చాలా బిజీగా ఉంటాను. తర్వాత వచ్చిన రీజన్ నేను వస్తే చాలా ఖర్చు అయిపోతుంది, ప్రోటోకాల్కి విషయాలు వగేరా వగేరా. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు కోర్టుకు రావాలని చెప్పిన సీరియస్గా కోర్టు ఉత్తర్వులు దారు చేస్తే వస్తున్నాడు. వచ్చినా కూడా దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా అండి, మీ అందరికీ ఆయన స్కెడ్యూల్లో వినిపిస్తున్నాను. పొద్దున్నే 9:40 కంటే ఇప్పుడు రైట్లో నేను షో చేస్తున్న టైంకి ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరారంట. దాంతో 9:40కి గన్నవరం ఎయిర్పోర్ట్కి అరైవల్ అంట, 10కి టేక్ ఆఫ్ ఫ్రమ్ గన్నవరం టు బేగంపేట్ ఎయిర్పోర్ట్ అంట, 10:45కి అరైవల్ అట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ అంట, 11 o'clockకి డిపార్చర్ ఫ్రమ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ టు సిబిఐ కోర్ట్ నాంపల్లి అంట, 11:30కి ఇక్కడ హైలైట్ సీన్ అండి మీరు వినాల్సింది, 11:30కి డిపార్చర్ ఫ్రమ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ టు సిబిఐ కోర్ట్, దాని తర్వాత అరైవల్ ఎట్ సిబిఐ కోర్ట్ 11:30కి అండి, 12:30కి ఇక్కడ వినాలి డిపార్చర్ ఫ్రమ్ సిబిఐ కోర్ట్. వినండి, 1:35కి డిపార్చర్ ఫ్రమ్ రెసిడెన్స్ ఎట్ లోటస్ పాండ్. ఆయన 12:50కి కరెక్ట్గా 12:30కి సిబిఐ కోర్ట్ అయిపోయిన వెంటనే 12:50కి లోటస్ పాండ్ వెళ్ళిపోతారంట. దాని తర్వాత 1:35కి లోటస్ పాండ్ నుంచి డిపార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారంట. 2:10కి బేగంపేట్ నుంచి ఆయన కెంపగౌడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారంట. 3:10కి బెంగళూరులో ఉంటారంట. అంటే పొద్దున్న 9కి మొదలుపెట్టి 3:10కి మొత్తం తాడేపల్లి టు బెంగళూరు, హైదరాబాద్, లోటస్ పాండ్, కోర్ట్ అన్నీ అయిపోవాలి. యూజువల్గా కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఎలా ఉంటుంది, 10:30కి వెళ్ళాలి కోర్టుకి. 10:30కి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకవేళ జడ్జి గారు లేదు ఇంకా డీటెయిల్గా వెళ్ళాలి, అసలు డీటెయిల్ చేయండి కేసు తర్వాత చూద్దాం అని చెప్పి లంచ్ తర్వాత పోస్ట్ చేశారనుకోండి 3:30 దాకా ఉంటుంది. ఇవేం పట్టించుకోకుండా కోర్టుకి టైమింగ్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి ఇక్కడ, నేను 11:30 నుంచి 12:30 దాకా కోర్టులో ఉంటాను, గంట నా విలువైన సమయం ఇస్తాను, దీంట్లో మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటున్న యాటిట్యూడ్, నెగ్లిజెన్స్, ఇలాంటి ఐటినరీస్ బయటకు ప్రిపేర్ అయితే న్యాయ వ్యవస్థ పైన ఏం రెస్పెక్ట్ ఉందని మనం ఆలోచించాలి చెప్పండి. ఇలాంటి ఐటినరీస్ రిలీజ్ అవుతాయి బయటికి. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న 10:30 నుంచి 9:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 3:30కి లోటస్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ నుంచి కోర్ట్ నుంచి లోటస్ పాండ్ నుంచి కెంపగౌడ ఎయిర్పోర్ట్, 4:30కి ఆయన ఇంట్లోనే ఉంటాడు ఎలంక ప్యాలెస్లో. అది కూడా రాసుకోపోయారు ఇంకా. ఇదంతా ఆలోచిస్తే ఎంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇదంతా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరవుతున్న టైంలో చాలా భారీగా జనాల్ని అక్కడ సమకూర్చాలి, పెద్ద రద్దీగా క్రియేట్ చేయాలి అని చెప్పిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారని న్యూస్ వచ్చింది ఈరోజు. ఎందుకంటే అమ్మో జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంతెంత జనాలు బయటకు వచ్చేస్తున్నారు, ఇంతెంత రద్దీగా ఉంటుంది, జనాలకి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఇన్ ప్రెసెన్స్ ఇంకైతే నడకూడదు అనే సిచ్యువేషన్ తీసుకురావడానికి ఈ ప్లాన్ చేశారు ఇవాళ. ఇదా మనం చూపించే న్యాయ వ్యవస్థకి విలువ, ఇదా మనం చేసే పొలిటికల్ హిస్టరీ, ఇదా మన హిస్టరీ.
పుష్కర కాలమైంది ఈ కేసు తేలదా అని చెప్పి జనాలందరూ ఎదురు చూస్తుంటే 6 సంవత్సరాల నుంచి కోర్టుకి అటెండ్ అవ్వకుండా కూర్చుని ఖర్చు విషయం అని చెప్పి వెనకడుగు వేసి అన్ని చిన్న చిన్న ట్రివియల్ అసలు నువ్వు అవసరం లేదు అన్న విషయాలకి ఇతను వెళ్ళి ఈరోజు కోర్టుకు వచ్చేటప్పుడు కోర్టుకి ఇట్లా రీచ్ వస్తాడా? ఈజ్ ఈ అబౌవ్ కోర్ట్? నార్మల్ పర్సన్ కాదా? పులివెందులు ఎమ్మెల్యే ఏంటైతే ప్రజా సేవకులు ముఖ్యమంత్రులు అనేవాళ్ళు కూడా ఓ పాత ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం ప్రెసెంట్ పులివెందులు ఎమ్మెల్యే అయితే ఏంటి? జనాలకు మండదా? ఇదంతా కాకుండా నిన్న తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఆయన చేసిన ఇంకొక మీటింగ్ చాలా చర్చనీయాంశమైంది. ఏంటంటే కొడాలి వెంకటేశ్వరరావుని వల్లభనేని వంశీని ఇద్దరిని పిలిచి మీరిద్దరూ ఇంత యాక్టివ్గా లేరు కదా, మీరు యాక్టివ్గా ఉంటారా చెప్పండి, లేకపోతే మిమ్మల్ని తీసి వేరే ఇన్ఛార్జీలు పెడతాం అని చెప్పి కూడా నేను బెదిరింపు కాల్స్ అయిపోయినాయి. ఇది కూడా న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇవాళ. బెదిరింపు ఇన్ఛార్జ్ రీప్లేస్మెంట్ అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? కొత్త ఎమ్మెల్యే మొహాన్ని తీసుకొస్తాను నేను. ఇంకా వన్స్ అండ్ ఇన్ఛార్జ్ ఇస్ ద నెక్స్ట్ ఎమ్మెల్యే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు ఈ మాట అంటున్నాడు ఆయన నాకైతే అర్థం కావట్లేదు. వల్లభనేని వంశీ ఎయిర్పోర్ట్లోనే నుంచున్నాడు సారాల చొక్కా వేసుకుని, మొన్న తెలుపు బ్లూ స్ట్రైప్స్ టీషర్ట్ వేసుకుని ఆయన ఎంట్రీ కోసం వేచి ఉన్న వల్లభనేని వంశీని చూసిన తర్వాత ఆఖరికి మొన్న బౌన్సర్ లాగా కార్ల మీద ఏలాడతా తిరిగిన సన్నివేశం చూసిన తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స ఏం చేసుకున్నాడో నాకైతే తెలియదు. అవన్నీ చేసిన తర్వాత కూడా మొన్న అతని కారుకి బౌన్సర్ లాగా ఏలాడుతున్న సన్నివేశం రీసెంట్గా చూసిన తర్వాత వీళ్ళు యాక్టివ్గా లేరనుకో. ఓ యాక్టివ్నెస్ అంటే వేరు కదండి. సారీ, వైసీపీలో అర్జెంటుగా అంబటి గారి లాగా నల్ల కండువాలు కప్పుకుని బ్యారిగేట్లు తోసేసుకుంటూ విచ్చలవిడితనంగా ఇది వరకు ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ సీన్లు ఉన్నాయి చూడండి. అమ్మో, వైసీపీలో వాళ్ళిద్దరితో పెట్టుకుంటే నోటికి పని చెప్తారు తప్ప వాళ్ళకి లాజికల్ కౌంటరింగ్ అనేది ఉండదు. దేవుణ్ణైనా చంద్రబాబు నాయుడునైనా లోకేష్నైనా ప్రజలనైనా ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు అని చెప్పిన ఒక రాజ్యాంగం ఉంది చూడండి వాళ్ళిద్దరికి. ఆ నైజం కంటిన్యూ అవ్వట్లేదేంటి? మీరు ఆ పునర్వైభోగం తీసుకురాకపోతే మీకు ఇన్ఛార్జ్ పొజిషన్ కూడా తీసేసి మీ స్థానిక ప్లేస్లో వేరే ఇన్ఛార్జీలు పెట్టి కొత్త ఎమ్మెల్యేకి దండేస్తాను అని కూడా బెదిరింపు కాల్ ఇచ్చాడు. ఇది జరుగుతున్న పొలిటికల్ సినారియో ఈరోజు ఏపీలో. జగన్మోహన్ రెడ్డిని కదిలించి తీసుకురావాలంటే కోర్టులు ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ ఇంత స్ట్రిక్ట్గా ఉన్న కోర్ట్స్ కూడా టైమింగ్స్ ఆదేశిస్తాడు. నేను ఇంతవరకే ఉంటాను, నేను ఇంతకు మించి రాను. చూసే పబ్లిక్కి ఇలాంటి ఐటనరీస్ రిలీజ్ చేసి 9:30 లోపు 3:30 లోపు 2-3 రాష్ట్రాలు దాటి నేను ఇంటికి వెళ్ళిపోతాను, ట్రావెల్ చేసేస్తాను, 4000 వాయిదాలకి నేను రాను, 6 ఏళ్ల పాటు కోర్టుకు రాను, పుష్కర కాలమైన నా కేసు నిగ్గుదేల్చరు అంటే ఇదే సామాన్యుల ప్రజల పట్ల కోర్టులు ఎంతే లీనెంట్గా ప్రవర్తిస్తాయా? ప్రజలకు వస్తున్న డౌట్ ఇదే ఈరోజు. ఎందుకు ఇతనికి ఇంత స్పెషాలిటీ? ఆఖరికి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇతని పర్మిషన్ తీసుకుని వేరే దేశాలకు వెళ్ళాల్సిన స్థితి ఉన్నప్పుడు అతను టెలిఫోన్ నెంబర్ ఇచ్చేయాలంటే వేరే టెలిఫోన్ నెంబర్ ఇచ్చి పారిపోయినా కూడా స్టర్నస్ యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అతను తిరిగి వచ్చాడు సరే, కానీ స్టర్నస్ యాక్షన్స్ ఏమైంది? ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే ఇంత భారీ సమీకరణ అవసరమా? ప్లానింగ్ చేస్తారా? దీనివల్ల వచ్చేదేంటి? భయం కాదా? ఎవరు భయపడతారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి భయపడలేదా? మళ్ళీ కోర్టుకు పిలిస్తే నామోషియా ఎవరికన్నా? మన పైన ఒక అలిగేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? ఇదివరకటి రోజుల్లో జత్వానీ కేసును కూర్చుని ఆయన సీఎంఓ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ లేకుండా విశాల్ గుణిని పంపించేసి తీసుకొచ్చిన తర్వాత టికెట్లు బుక్ చేసిన ఎఫ్ఐఆర్ బుక్ చేసింది తరహాలో రాజకీయాలు నడపాలా? రాష్ట్రం అంతటా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయనకున్న ప్రభుత్వం పైన ఆయన చేసిన పరిపాలన పైన విశ్వాసం కోల్పోయి 11 స్థానాలు ఇచ్చారు. కానీ ఇలాంటి ఐటనరీస్ చూసిన తర్వాత చాలా నార్మల్ పీపుల్కి కోర్టు కంటే ఇంట్లో 8:40కి బయలుదేరి కోర్టుకి వెళ్ళి కూర్చుని జడ్జి గారు వచ్చిన 10 గంటల నుంచి సాయంకాలం 5 దాకా ఏ టైం ఇచ్చినా కూడా అవైలబుల్ ఉండి కోర్టులో వాళ్ళ సెషన్స్ హాజరయ్యి ఒకవేళ నిందలుంటే నిందితులుగా నుంచున్న వాళ్ళందరూ అక్కడ హాజరయ్యి వాళ్ళందరూ బయటకు వచ్చే తరుణంలో ఈయన మాత్రం గంట సమయం కేటాయిస్తారు అంతే. దాంట్లో కూడా ఇంతమంది జనాల్ని సమీకరించి రెండోసారి రాకుండా చేసే సిచ్యువేషన్. ఇలాంటివన్నీ విజయానికి పయనాలా? దేనికి సంకేతాలు? ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండో వాయిదా మళ్ళీ ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత పడుతుందా అంటే ఒక కేసు తేలాలంటే 30 ఏళ్ళ తర్వాత తేలుతుందా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏంటికి స్పెషల్ ప్రివిలేజెస్? ఇలాంటి ప్రివిలేజెస్ తీసుకునే వ్యక్తి మళ్ళీ వెళ్ళి బెదిరింపు కాల్. రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే వైసీపీ పార్టీకి బలంగా నుంచిన వాళ్ళు ఎవరంటే విచ్చలవిడితనంగా మాట్లాడేవాళ్ళు. ఎవరిని ఓన్ చేసుకుంటారంటే నోటికి అద్దుపద్దు లేని వాళ్ళని ఓన్ చేసుకుంటారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఆఖరికి ఇఫ్ యూ లుక్ ఇంటు ద వెంకటరెడ్డి అరెస్ట్ చేశారని, దేని గురించి అరెస్ట్ చేశారని చెప్పండి? పరకామణి విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రెడ్ బుక్ అంటారు, కర్నూలు బస్ ప్రమాదంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అంటారు. లాజిక్ ఉండదు, రీజనింగ్ ఉండదు, ఏది పడితే అది స్క్రిప్టెడ్ డ్రామా లాగా మాట్లాడటం. శ్యామల కూడా మొన్న అడ్మిట్ చేసింది, నాకు పై ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని నేను చదివానని చెప్పి.
ఈ స్క్రిప్టెడ్ డ్రామాస్ని ఎంకరేజ్ చేసుకుంటూ రూల్ బుక్కి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పరిపాలించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే జనాలు తీసుకొచ్చి ఓడగొట్టారు. ఆఖరికి ఈరోజు ఇన్ఛార్జ్ మారుస్తాను అని చెప్తున్న ఈ కొడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ కాన్స్టిట్యున్సీని కూడా జనాలకి చేత్కరించి ఓడగొట్టారు వెళ్ళి. ఇలాంటి తరుణంలో అయినా కోర్టుకు సవ్యంగా అటెండ్ అయ్యి కోర్టు నియమావళి పాటించి సర్వసాధారణమైన మనిషిలాగా బిహేవ్ చేస్తుంటే సింపతి వచ్చేదేమో. ఏమో ఇంత గొప్ప మనిషినే కోర్టుకు తీసుకెళ్లారా అని చెప్పి వైసీపీ వాళ్ళకన్నా సింపతి వచ్చేదేమో. కానీ ఏ వైసీపీ నాయకుల కన్నా మీరు స్లైడ్ ప్లే చేస్తాం, మీరు చూడండి ఈ టైమింగ్ చూసిన తర్వాత 3 రాష్ట్రాలు దాటేస్తాను నేను 9:30 నుంచి 4:30 లోపు 3:30 లోపు అని చెప్పి కోర్టుకు కూడా 1 గంట టైం ఇస్తాను అని చెప్పిన గ్రేట్ పర్సన్ని ఈరోజు హిస్టరీలో మొట్టమొదటిసారి చూస్తున్నాం మనం. ఈ రోజు దాకా ఎవరూ చూడలేదు. నేను గంటే ఉంటానని అంటే జడ్జి గారు ఇంకొక 2 గంటలు ఉండమంటే ఉండరేమో అయినా. అలా కనిపిస్తుంది మరి ఐటనరీ చూస్తుంటే. సో ఇదండి ఈరోజు అప్డేట్. కొడాలి వెంకటేశ్వర వల్లభనేని వంశీకి రీప్లేస్మెంట్స్ ఉంటాయా ఉండవా మీరందరూ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఐటనరీ పైన మీ స్పందన ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.